నక్కపల్లిలో మరి గత 40 ఏళ్ళ నుంచి కూడా 50 సంవత్సరాల నుంచి కూడా నక్కపల్లికి మంచి పేరు తీసుకొచ్చిన బ్యాండ్ ట్రూప్ అయితే మరి ఈరోజు ఆయన స్వర్గస్థులు అయినప్పటికీ కూడా శ్రీనివాసు మరి శివ వాళ్ళ మేనల్ని అందరూ కలిసి దేశంలోనే ఒక ఉన్నతమైన స్థితికి చేసినందుకు తద్వారా నక్కపల్లికి మంచి పేరు తెచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఈ మధ్య ఇళయరాజా గారు ఎదురుగా బెంగళూరులో మరి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో బ్రహ్మాండమైన సంగీత విద్వాంసం అయితే కానీ ఆయన ముందు వాయించే కెపాసిటీ ఎవరు అటువంటిది ఈరోజు ఈ దేశంలోనే ఉన్నతమైన స్థానాన్ని ఆయన మెప్పును పొందారంటే ఇంకా మీరు ఉన్నతంగా ఉండబోతున్నారు. ఈ నక్కపల్లికి ఇంకా మంచి పేరు తీసుకురాకపోతున్నారు. మీరు కూడా అనేక మరి ప్రాంతాల్లో దీన్ని ఆర్కెస్ట్రా చేసి ఉన్నత స్థానం తీసుకురావాలని, మీరు ఉన్నతంగా ఉండాలని నక్కపల్లి పెద్దల తరఫున ప్రజల తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి అలాగే మీకు ఈరోజు మా అందరూ ముఖ్యంగా దుర్గా ఎప్పటి నుంచో ఆ రోజు చెప్పాడు, అందరం కలిసి ఊళ్ళో పెద్దలందరూ కలిసి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన ఊరికే మంచి పేరు తీసుకొచ్చారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు. మరి ఆ ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేయాలన్నప్పుడు మేమందరం అంగీకరించి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే మీకు చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ మరి ఈరోజు నక్కపల్లిలో ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడుతుంది. ఈరోజు మన కీర్తిశేషులు శ్రీ ఉప్పల గురుమూర్తి గారు కుమారులు శ్రీను శివ వాళ్ళిద్దరికీ నక్కపల్లి శ్రీ నౌకలమ్మ ఉత్సవ కమిటీ తరఫున వాళ్ళ సన్మానించడం జరుగుతుంది. ఎందుచేతంటే సుమారుగా ఈ ఉత్తరాంధ్రలోనే చాలామంది నాకు కూడా ఫోన్ చేస్తున్నారు, మీ ఊళ్ళో బ్యాండ్ ఉంది, ఒకసారి మనకు మాట్లాడి పెట్టమని. అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కాబట్టి వాళ్ళకి మనం సన్మానం చేయడం చాలా సంతోషకర విషయం. వాళ్ళు కూడా ఎంతో వినయంతో ఉంటారు. ఇలాంటి నక్కపల్లి స్థాయి తీసుకొచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా ఉప్పలపు గురుమూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన వల్లే ఈరోజు వీళ్ళు స్టేజ్ మీద చేస్తా అంటే ఉప్పలపు గురుమూర్తి గారి కృషి పట్టుదల, ఆ రోజుల్లో ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ ఉత్సవ కమిటీ ముందుగా నేను చెప్పేది ఏంటంటే, నక్కపల్లిలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా అందరం కూర్చొని పార్టీలకు అతీతంగా అందరం కూర్చొని మన గ్రామానికి ఒక పేరు తీసుకురావాలనే ఉద్దేశం మీద కమిటీ వేసుకొని ఉత్సవాలు ఘనంగా జరిపించడం జరిగింది. అలాగే ఎప్పుడు ఏదో చిన్న గొడవలు జరిగాయి, అలాంటిది ఈ సంవత్సరం ఏమాత్రం గొడవలు కూడా లేకుండా ప్రశాంతంగా ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలు జరగడానికి ముఖ్య కారణమైన నక్కపల్లి మన సోదరులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీ సహకారం ఉంటే ఇంకా నౌకలమ్మ గుడిలో ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, త్వరలో అవి కూడా చేసి మన గ్రామానికి నౌకలమ్మ తల్లి ఆశీస్సులు ఉండేలాగా మేము అందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవచ్చు.
నేడు నక్కపల్లి గ్రామ పెద్దలందరూ చేతుల మీదుగా మరి ఒక గొప్ప కళాకారులను గౌరవించుకుంటూ వారిని సన్మానించుకుంటున్నటువంటి నక్కపల్లి గ్రామ పెద్దలందరికీ కూడా మా చాలా ఊళ్ళో ఎవరికి కూడా పెద్దగా తెలియదు. కానీ ఈరోజు నక్కపల్లి అని చెప్పిన వెంటనే అక్కడ బ్యాండ్ ఉంది అనే ఇంచుమించు ఒరిస్సా రాష్ట్రం వరకు కూడా, అటు ఒరిస్సా రాష్ట్రం వరకు ఇటు తెలంగాణ హైదరాబాద్ వరకు కూడా నక్కపల్లి అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది బ్యాంక్ పార్టీ గురుమూర్తి గారి గ్రామ పెద్దలకు మరి పేరు పేరున అందరికీ కూడా గురుమూర్తి గారి బ్యాంక్ పార్టీ టీం తరఫున ప్రత్యేకంగా మరి కళలో ఉన్న వాళ్ళు తెలియజేస్తున్నాం. అలాగే నక్కపల్లిలో కూడా మంచి సంగీత ప్రియులు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా ఇక్కడ ప్రోగ్రాం జరుగుతూ ఉంటే మంచి పాటలు అడుగుతుంటారు. ఇక్కడ చాలా మంచి సంగీత ప్రియులు ఉన్నారు. వారందరికీ కూడా గురుమూర్తి గారి బ్యాంక్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? శివకుమార్ గారు, శ్రీనివాస్ గారు, సత్యనారాయణ గారు కొద్దిగా వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం.